ఉదయకాలమందు క్రీస్తు మాటలుగా మీ అందరూ విని విశ్వసించి ఆయన ఈ లోకానికి ఎందుకు రావాల్సిన అవసరత ఉన్నది, ఎందుకు ఈ లోకానికి వచ్చి మానవులందరినీ ఎందుకు పిలుస్తున్నాడు, ఆయన పిలుపులో ఎందుకు పిలుస్తున్నాడని ఒకసారి ఆలోచింప చేసుకున్నట్టయితే ఈ భూమి మీద ఉన్న మానవులందరూ దేవుని పిల్లలే. దేవుని పిల్లలైన వారందరూ అపరాధముతో పాపముతో ప్రతి ఒక్కరూ చనిపోయిన వారుగా ఉన్నారు. అలాంటి వారిని తిరిగి బ్రతికించడానికినే ఆయన బ్రతికించి ఆ నిత్య జీవము ఆ తండ్రైన సన్నిధానానికి చేర్చడానికినే ఈ లోకానికి వచ్చాడు. అవునండి, ఆయన మాటలు వింటే మనము బ్రతుకుతామయ్యా. ఆ మాటలు జీవంగల మాటలు. ఆ మాటలు వింటే ఈ లోకం నుండి మరో లోకానికి వెళ్ళిపోతాం. కాబట్టి ఆయన మాటలు ఈ భూమి మీదగా ప్రకటించాడు. ప్రకటించడమే కాదు, ఈ భూమి మీద ఉన్న మానవులందరి కొరకు తన ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టడానికి ఎందుకంటే ఆయన కూడా మానవ ఆకారాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చి మానవులందరినీ పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా అంటున్నాడయ్యా, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేస్తానని తెలియపడుతున్నాడు. ఆయన ప్రేమని మీరందరూ పొందాలని, క్రీస్తు బాటలో నడుచుకుంటే మోక్ష మార్గానికి మనం అందరం వెళుతామని ఉదయకాలమందు క్రీస్తు మాటలుగా మీకు చెప్పడానికి ఈ ఖాళీలోకి వచ్చాము. ఏ భేదము లేదయ్యా, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడు లేడు, దేవుని వెతుకువారు లేరని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలియపడుతున్నది. అందుకే ఆయన అందరినీ పిలుస్తున్నాడు. భూమి మీద ఉన్న మానవులందరినీ పిలుస్తున్నాడు. నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేస్తానంటున్నాడయ్యా. అవును, ఈ లోకంలో విశ్రాంతి అనేది తెలియక మనుషులందరూ ఎవరి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతూ ఎక్కడికంటే ఎక్కడికి వెళ్ళిపోయి ఇదే శాంతి అనుకొని బార్ షాపు పోయేవాడు, అలాగనే కలిపెంటకు పోయేవాడు, అక్కడ తాగితే మాకు ఈ మత్తులో శాంతం వస్తుందని అందరూ ఎక్కడంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, నా దగ్గరికి రండి, నేను స్వార్థికుడను దీన మనసు గలవాడను కాబట్టి నా దగ్గరకు వచ్చి మీరు నేర్చుకుంటే మీరు బ్రతుకుతాడయ్యా అని చెప్తున్నాడు. అవునయ్యా, ఎంత తాగుపోతునైనా ఎంత వ్యభిచారినైనా ఆయన ప్రేమగల మాటల ద్వారా మార్పు చెందారయ్యా. మనిషిని బ్రతికించే మాటలే ఆయన ఈ లోకానికి వచ్చి చెప్పాడు. కానీ మతాన్ని ప్రకటించి ఈ లోకంలో మతంలో ఏదో గొప్పగా ఉండాలని కాదు, ప్రతి మనిషిని బ్రతికించడానికినే తన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టిన విలువైన ప్రాణం ఈ భూమి మీద ఉన్న మానవులందరి కొరకు పెట్టాడు. కాబట్టి ఈ మానవ జన్మ ఆకారమును జన్మించిన ప్రతి ఒక్కరూ ఒకరోజు మరణిస్తాము. కాబట్టి ఆయన కూడా మనిషిగా ఈ లోకానికి వచ్చి మానవ ఆకారముగా ఈ భూమి మీద బ్రతికి ఆయన కూడా మరణించి తిరిగి సజీవుడుగా 3వ రోజు పరలోకానికి వెళ్ళిపోయాడని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలియపడుతున్నది. అవునండి, ఆయన ప్రేమని ఏంటో మీరు బ్రతుకుతారయ్యా. ఆయన ప్రేమని వినక ఈ లోకమే శాశ్వతం అనుకొని ఈ రంగుల ప్రపంచంలో 60-70 ఏళ్ళ జీవితం ముగించుకున్న తర్వాత మట్టిలో కలిసిపోతున్నాం. కాబట్టి బైబిల్ మాత్రం ఏం చెప్తుందంటే మట్టి నుండి తీయబడ్డాడు ఈ మనిషి. ఈ శరీర ఆకారం మనకు కనపడుతున్న ఈ ఆకారం మట్టి నుండి తీయబడినది కాబట్టి ఇది మట్టికి చేరుతున్నది. కానీ దీనిలో ఉన్న శక్తివంతమైన ఆత్మ ఉన్నదయ్యా. ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతున్నదని గమ్యం ఎరగక ఈ భూమి మీదగా ఈ లోకమే శాశ్వతం అనుకొని బ్రతుకుతున్నాం. కాదు, మనిషి మరణించిన తర్వాత సమాధి తోట వరకేనా మన జీవితం? కాదయ్యా, మన జీవితము సమాధి తోట వరకే కాదు, దీనిలో ఉన్న శక్తివంతమైన ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ దేవుడు పెట్టిన ఆత్మ అని చెప్తున్నాడు బైబిల్. అవునండి, మానవుని మట్టి బొమ్మగా చేసి వాని నాసికేంద్రంలో జీవవాయువు ఊదగా
నరుడు జీవాత్మాయనని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలియపడుతున్నది. అవును, ఒకరోజు ఇది 60-70 ఏళ్ళ జీవితం కరెక్ట్ అయిన తర్వాత ఈ శరీరం మట్టిలో కలిసిపోతున్నది. కానీ మట్టిలో ఈ శరీరం కలిసిపోతున్నది, కానీ దీనిలో ఉన్న శక్తివంతమైన ఆత్మ ఉన్నది. ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతున్నది చెప్పడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్తున్నాడు. ఆత్మ జీవిస్తుంటది, శరీరం నిష్ప్రయోజనం అంటున్నాడు. ఈ శరీరం ఎప్పటికైనా ఇది మట్టి నుండి తీయబడిన శరీరము మట్టికి చేరుతున్నది. దీనిలో ఉన్న శక్తివంతమైన ఆత్మ దానికి అంతం లేదు, ఎప్పుడు దానికి మరణం లేదు. ఆ మరణం లేని ఆత్మను పట్టించుకోక ఈ శరీరం కొరకే మనము ఈ భూమి మీద పాటు పడుతున్నాం కదా అంటున్నాం. అవునండి, బైబిల్ చెప్తున్న మాటలు ఒకసారి మనము ఆలోచింప చేస్తున్నాడంటే అనారోగ్యం గలవానికి వైద్యుడు అవసరము. ఈరోజు ఎన్నో మనకు డాక్టర్లు ఉన్నారు. ఈ శరీరానికి కావలసిన గుండెకి కావలసిన డాక్టర్ ఉన్నాడు, కంటికి కావలసిన డాక్టర్ ఉన్నాడు, మెదడుకు కావలసిన డాక్టర్ ఉన్నాడు, కాళ్ళకు కావలసిన డాక్టర్ ఉన్నాడు. అన్నిటి మన అవయవాలకన్నిటి కలిగి చేసిన డాక్టర్లు ఈ శరీరాన్ని బాగు చేసేవారు ఉన్నారు. కానీ దీనిలో ఉన్న శక్తివంతమైన ఆత్మ ఉన్నది. ఆ ఆత్మను బాగు చేసి దాన్ని వైద్యం చేసేవాడే ప్రభువుని యేసుక్రీస్తు వారు. అవును, ఈ ఆత్మకు వైద్యం చేయాలంటే ఈ భూమి మీద ఉన్న వారు ఎవరు చేయలేరు. కానీ ఆయన మాత్రమే పరలోకం ఈ లోకానికి వచ్చి ఈ ఆత్మను పవిత్రపరిచి దీనికి ఆ రోగము లేకుండా చేసేవాడే ప్రభువుని యేసుక్రీస్తు వారు. అవునండి, మన శరీరానికి మన అవయవాలకి అన్ని చేసే డాక్టర్లు ఇక్కడ ఈ లోకంలో ఉన్నారు. కానీ ఆత్మ రోగానికి దానికి రోగాన్ని మేలు చేసేవారు లేరు. కాబట్టి ఆ రోగాన్ని మేలు చేయాలంటే ప్రభువుని యేసుక్రీస్తు వారే. శరీర వైద్యము చేసిన వాళ్ళు అన్నిటికీ ఉన్నారు. నీ అవయవాలని పక్కకు పెట్టి నీ అవయవాలని సరిచేసి నీకు వైద్యం చేసే డాక్టర్లు ఇక్కడ ఉన్నారు. కానీ దీనిలో ఉన్న శక్తివంతమైన ఆత్మకు పాపం అంటకుండా బ్రతకమని చెప్పడానికినే పరలోకాన్ని ఇడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడయ్యా. ఆయన కూడా మానవ ఆకారాన్ని ధరించుకున్నాడు. ఆయన కూడా చనిపోయాడు. చనిపోయిన వాడు తిరిగి సజీవుడుగా పరలోకానికి ఆరోపణయ్యాడయ్యా. ఎందుకంటే మనకు కూడా బ్రతుకు ఉన్నది. మన జీవితం ఏమనుకుంటున్నామంటే సమాధి తోట వరకే మన జీవితం అనుకుంటున్నాం. మన జీవితము సమాధి తోట వరకే కాదు, ఇది మట్టి నుండి తీయబడేది కాబట్టి ఇది మట్టికి అప్పగిస్తున్నాం. కానీ దీనిలో ఉన్న శక్తివంతమైన ఆత్మ ఉన్నది. ఆత్మను పట్టించుకోక శరీరాన్ని పట్టించుకొని మట్టిలో కలిసిపోతున్నాం. కాబట్టి ఆయన కూడా మట్టి ఆకారాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చి మానవులందరూ పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం వస్తున్న సమస్తమైన జనులారా అంటున్నాడు. సమస్తమైన జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగ చేస్తానంటున్నాడయ్యా. ఆయన మాటలు వింటే మనం బ్రతుకుతామయ్యా. ఆయన బ్రతికించే దేవుడు కాబట్టి ఆయన బ్రతికించే దేవుడు అంటే బ్రతికించే దేవుడు అంటే ఈ భూమి మీద ఉన్న మానవులందరికీ మరణం వస్తుంది. ఏ భేదము లేదు. పిల్లలకు వస్తుంది, పెద్దలకు వస్తుంది, యవనులకు వస్తుంది, దేవుని నమ్ముకున్న వానికి వస్తుంది, దేవుని నమ్మకం వానికి వస్తుంది, అందరికీ వస్తుంది. కానీ ఒకరోజు తీర్పులో నిలబడే దినము వస్తుందని బైబిల్ చెప్తున్నది. ఈ ఆత్మకు సావు లేదని యేసుక్రీస్తు వారు చెప్పారు. కాబట్టి యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలియపరుస్తున్నది. కాబట్టి యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించాలని దేవుని మాటలుగా మీ అందరికీ తెలియపడుతూ మేము వెళ్ళిపోతున్నాం. దీన్ని ప్రార్థన చేసుకుందాం.